హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ పొడి తయారీ అండి. లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఓ బాండి పెట్టేసుకొని ధనియాలు 2 స్పూన్లు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే బాండీలో 1 చెంచాడు కందిపప్పు వేసుకుందామండి. 1 చెంచాడు పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. ఈ రెండింటిని అట్లా దోరగా వేయించుదామండి. మనం బయట తెచ్చే కన్నా ఇంట్లో చేసుకునే సాంబార్ పౌడర్ స్మెల్ కానీ చిక్కదనం కానీ బాగుంటుందండి. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడైతే మనం పొట్టు మినపప్పు వేసుకుందాం, 1 చెంచాడు. ఇదైతే ఫ్లేవర్ బాగుంటుందండి, పప్పు మినపప్పు. ఇవి కాస్త వేగుతనిద్దామండి, సిమ్లో పెట్టేసి వేయించుకుందాము. అలా వేగుతూ ఉండగా 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. చక్క మంచి కలర్ వస్తుంది, చూస్తున్నారు కదా. ఇలా వేగిన తర్వాత మనం కాస్త ఇందులో 4 మిరియాల గింజలు వేసుకుందామండి. మిరియాలు నేనైతే తక్కువే వేస్తున్నాను. మెంతులు కూడా 1/2 స్పూనే వేస్తున్నాను. ఎందుకంటే నేను సాంబార్లో కానీ పప్పు తాలింపులో కానీ మిరియాలు మెంతులు తాలింపులో వేస్తానండి. అందుకని ఇందులో తక్కువ వేస్తాను, ఒకవేళ చేదు ఎక్కువ అవుద్దేమోనని. ఇప్పుడైతే మనం వేయించుకున్న వాటిలో జీలకర్ర వేసుకుందామండి, 1 చెంచాడు. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. వీటన్నిటిని చక్కగా మిక్సీ చేసేసుకొని కలుపుకుందాం. దింపి పక్కన పెట్టేసుకొని చల్లార్చాక మిక్సీ పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసినాయో. నేనైతే ఆవాలు ఇందాక వేయలేదు కదండి. ఇప్పుడు ఆవు పిండి ఆల్రెడీ నేను మొన్న పట్టి ఉంచుకున్నాను, అది ఇప్పుడైతే వేసాను. చూస్తున్నారు కదా, సాంబార్ అయితే తయారైపోయింది. అందులో పొడి వేసేసి తాలింపు పెట్టేశాను. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.